ప్రమోషన్ రావడానికి, ఉద్యోగంలో స్థిరత్వానికి, ఉద్యోగం రావడానికి శ్రీ మహాలక్ష్మిని ఈ విధంగా ప్రార్థన చేయండి. రమారామ రామపత్ని రాజరాజేశ్వరీ తథా రాజ్యద రాజ్యహంత్రీ చ లక్ష్మీదేవి నమోస్తుతే. రాజీవ దయనారమ్య రమణీయక జన్మభూః రాజరాజార్చితా పద రాజముద్రా స్వరూపిణి. రాజీవ నయనారమ్య రమణీయక జన్మభూః రాజరాజార్చిత పద రాజముద్రా స్వరూపిణి. పై శ్లోకాన్ని నేను 2 సార్లు చదివి చెప్పానండి. రమా రామ రామపత్ని రాజరాజేశ్వరి తథా రాజ్యద రాజ్యహంత్రీ చ లక్ష్మీదేవి నమోస్తుతే. రాజీవ నయనారమ్య రమణీయక జన్మభూః రాజరాజార్చిత పద రాజముద్రా స్వరూపిణి. నేను ఇది 2-3 సార్లు రిపీట్ చేస్తున్నానండి, తప్పులు లేకుండా చదవడం కోసం. మీరందరూ కూడా శ్రీ మహాలక్ష్మిని ఈ రకంగా ప్రార్థిస్తే అమ్మవారు మనకి ఉద్యోగము, ఉద్యోగాభివృద్ధి, స్థిరత్వము, ఉద్యోగంలో స్థిరత్వము, ఉద్యోగంలో ప్రమోషను, అలాగే పై అధికారుల నుంచి కానీ కింది ఉద్యోగుల నుంచి కానీ ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా అవన్నీ తొలగిపోవడానికి, మీరెప్పుడు ఉద్యోగంలో ఆనందంగా ఉండడానికి ఈ శ్లోకం సర్వ విధాల మనకి అనుగ్రహిస్తుంది. కాబట్టి అందరూ చదువుకోగలరు. ఎన్నిసార్లు చదవాలండి? ఏమిటి నైవేద్యం అంటే ఏదైనా సరే మీరు చేస్తున్న పూజను బట్టి, మీరు చేస్తున్న జపాన్ని బట్టి తగు నివేదన ఉండడం అవసరం. ఒక ఫలితం కోసం చేస్తున్నప్పుడు ఆ ఫలితం యొక్క ప్రసాదం పండుని మీరు ఒక్కరే తినడం, భుజించడం కూడా ఒక పద్ధతి. కాబట్టి మీరందరూ కూడా దీనిని చదువుకోగలరు. ఇప్పుడు ప్రస్తుతం ఈ సాఫ్ట్వేర్ క్రైసిస్ జరుగుతోంది కాబట్టి మీరందరూ కూడా ఈ శ్లోకాన్ని చదవండి. మీకు తక్షణమే మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది.